రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వీడినప్పటి నుంచి కూడా చాలా బలంగా వినిపించేది ఏంటంటే బీజేపీలో చేరబోతున్నాడు. సో కాబట్టి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయాన చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మీడియా వ్యవస్థలే కూడా పెట్టబోతున్నాడని మీడియాను కూడా ఒక మీడియా కూడా ఏర్పాటు చేయబోతున్నాడు. అది కూడా పెద్ద ఎత్తున వినిపించింది. అయినప్పటికీ అనేక మార్లు తన ప్రెస్ మీట్లు పెడుతున్న తీరు కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి తన మీద ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక ఎంక్వైరీకి సంబంధించి అనేక మార్లు వచ్చిన తర్వాత తన గొంతులో తన స్వరం కూడా మారుతూ వచ్చింది. సో కాబట్టి ఎందుకు నేను వేరే పార్టీలో ఎందుకు చేరకూడదు, ఎందుకు నేను యూటర్న్ తీసుకోకూడదు అన్నట్టుగానే తను యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి బీజేపీలో కూడా చాలా కీలకమైన ఒక పోస్ట్ కూడా తనకి ఇవ్వబోతున్నారు. తను బీజేపీలో చేరబోతున్నాడని వినిపిస్తుంది. సో కాబట్టి నిజానికి మనం గతంలో చూసాం, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విమర్శించిందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే విజయసాయి రెడ్డిని అక్కడ రాజ్యసభ సీటు వాళ్ళకే దక్కుతుందని ఒక ప్లాన్ పకడ్బందీగానే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త రాజకీయం 2.0 రాజకీయం చెప్తున్నాడు కదా, ఆ రాజకీయం మొదలుపెట్టాడు కనుక ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఇప్పటికిప్పుడు మనం చూస్తున్న అనేక మార్లు విజయసాయి రెడ్డి గారు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న అనేక మంది మీద తను విమర్శలు చేయడం కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉంటున్న వ్యక్తులు ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన ఆ స్కామ్ జరిగింది అనే విధంగా తను స్పష్టం చేస్తూ తన ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం కలుసు. సో కాబట్టి వీటంటిని దృష్టిలో పెట్టుకొని ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. సో కాబట్టి నిజంగానే విడిపోయాడనేది ప్రజలందరూ కూడా నమ్మినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి అదేవిధంగా బీజేపీ కూడా నమ్మి తనను బీజేపీల పార్టీలో చేర్చుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనేది చాలా బలంగా అనిపిస్తుంది.